హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంఘము, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వాక్యము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వాక్యము. నీ పిల్లలను నేనే రక్షించదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంఘమా, దేవుని యొక్క కాపుదల ఎంతో గొప్పది. దేవుడు నిన్నే కాదు, నీ పిల్లల విషయంలో కూడా ఎంతో శ్రద్ధ చూపించేవాడై ఉంటున్నాడు. ఎంతగానో కాపాడే దేవుడై ఉంటున్నాడు, రక్షించే దేవుడై ఉంటున్నాడు. యేసుక్రీస్తు వారు పిల్లల విషయంలో కూడా ఎంతో ప్రేమను చూపించేవాడు. ఆయన పిల్లలని దూరం పెట్టలేదు. అందరూ కూడా పిల్లలను త్రోసేస్తే యేసుక్రీస్తు వారు అన్నారు, నా యొద్దకు చిన్న పిల్లలను రానియుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. అంటే ఎంత స్వభావము, చిన్నపిల్లల స్వభావం ఎంత నిర్మలమైనదో అటువంటి స్వభావము కలిగి బ్రతకాలని పిల్లలని చూపించి ఆయన తెలియజేసినాడు. దేవుని బిడ్డలారా, పిల్లల విషయంలో కూడా ఎంతో శ్రద్ధ చూపించే దేవుడై ఉంటున్నాడు. పిల్లలకు దేవుడు దూతలను ఏర్పాటు చేసి ఉన్నాడు. వారి దూతలు, పిల్లల దూతలు దేవుని యొక్క ముఖదర్శనము నిత్యము చేసేవారుగా ఉంటున్నారంట. కనుక పిల్లల విషయమై దిగులు పడొద్దు, పిల్లల విషయమై కృంగిపోవద్దు, పిల్లల విషయమై వేదన చెందొద్దు, పిల్లల భవిష్యత్తు విషయమై జడియొద్దు. మీరు దేవుని యొక్క పాదాల దగ్గర ఉన్నప్పుడు, మీరు దేవుని యొక్క మాట ప్రకారం బ్రతుకుతున్నప్పుడు, మీరు దేవుని వాక్యమును మీ హృదయంలో నాటుకొని కుటుంబంలో అంతా కూడా వాక్యానుసారంగా మీరు మీ కుటుంబాలను మీరు ఆ విధంగా మలుచుకున్నప్పుడు ప్రభువు మిమ్మల్ని విడిచిపెట్టువాడు కాదు, మీ పిల్లలను కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మీ పిల్లలను ఆయననే రక్షించే దేవుడు అంటున్నాడు. ఎంత మంచి దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లల విషయంలో కూడా ప్రభు కనికరము గొప్పది. పిల్లల విషయంలో కూడా ప్రభు యొక్క కృపా కాపుదల గొప్పది. పిల్లలకు కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, దేవుని యొక్క మనసు ఎటువంటిది, దేవుడు ఏం చేసినాడు, దేవుడు పిల్లల దగ్గర ఆయన ఎలా వాళ్ళ ప్రార్థన ఆలకిస్తున్నాడు అనేది పిల్లలకు కూడా మీరు తల్లిదండ్రిగా వారికి తెలియజేస్తూ వారిని నడిపిస్తూ దేవుని యొక్క మార్గంలో దేవుని యొక్క సన్నిధి అనుభవించేలాగున వాళ్ళను మార్చాలా. ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలను తిట్టమని చెప్పి ప్రోత్సాహపరచడం, కొట్లాడమని ప్రోత్సాహపరచడం, బూతులు మాట్లాడమని ప్రోత్సాహపరచడం. చాలామంది కుటుంబాల్లో పిల్లలను ఒక సాధనాలుగా వాడుకుంటూ ఉంటారు. పిల్లలను భార్యాభర్తల మధ్య గొడవ అయితే పిల్లలను మీడియేటర్లుగా పెడతారు. లేదంటే ఏదైనా అవసరం వస్తే గాన పిల్లలను వాడుకుంటూ వాళ్ళ ద్వారా గొడవలు కలిగి వాళ్ళు చెప్పిన మాటను ఆధారం చేసుకొని గొడవలు పడడం, ఇలాగా పిల్లలను రాంగ్ రూట్లోకి నడిపిస్తూ వస్తారు. పిల్లలను అబ్జర్వేషన్ చేస్తూ పిల్లలను సరిచేయాల్సిన పెద్దవాళ్ళు పిల్లలు చెప్పిన మాటలను పట్టించి గొడవలకు దిగడము జరుగుతూ వస్తుంది చాలామంది కుటుంబాలు. ఆ విధంగా దేవుని పిల్లలు ఉండకూడదు, దేవుని కుటుంబాలు అలాగ ఉండకూడదు. దేవుని కుటుంబాల్లో ఉన్న పిల్లల యొక్క నడిపింపును, వారి యొక్క ఆలోచన విధానాన్ని తల్లిదండ్రిగా దేవుని యొక్క పిల్లలుగా విశ్వాసులుగా మీరు వారిని మార్చాలి. పిల్లలలో మామూలుగానే మూర్ఖత్వం ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ యొక్క మూర్ఖత్వాన్ని మీరు తొలగించేవారుగా ఉండాలి తప్ప వాళ్ళ మూర్ఖత్వాన్ని ఇంకా ఎక్కువ చేసేవారుగా ఉండకూడదు. కొంతమంది కుటుంబాల్లో పిల్లలు ఏం అడిగినా వారికి కాదనకుండా వారి ఏడుస్తారని, గోము చేస్తారని, వాళ్ళకు ఏదో ఒక రకంగా వాళ్ళు ఏడుపు ఆపేస్తే చాలు అని వాళ్ళు అడిగిన వాటన్నింటినీ కూడా ఎంత కష్టమైన తల్లిదండ్రి తీసివ్వటము చేస్తూ ఉంటారు. అలాగా చిన్న వయసులో వారిని ఉంచి సరైన మార్గంలో పెట్టాల్సిన తల్లిదండ్రి వారు అనుకున్నట్టు చేసే విధంగా తల్లిదండ్రి మారిపోతూ ఉన్నారు. ఆ విధంగా ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు. సెల్లు విషయంలో పిల్లలకి అడిక్ట్ అయిపోయే పరిస్థితి తీసుకొస్తున్నారు పేరెంట్స్. వాళ్ళ పనులు చేసుకోవడానికి పిల్లలకి సెల్ ఇచ్చేసి పిల్లలు ఏం చూస్తున్నారో కూడా చూడకుండా
వాళ్ళ పనికి ఆటంకంగా ఉండకుండా పిల్లలకి సెల్ ఇచ్చేసి వదిలేస్తూ ఉన్నారు. అలాగుంటే యేసుక్రీస్తు వారు రక్షిస్తారా? పిల్లల విషయంలో ఎంతోగానో నేనే రక్షిస్తానని చెప్తున్న దేవుని యొక్క మాట మరి మీరు తల్లిదండ్రిగా మీరు వారిని దేవుని యొక్క కంచెలోకి తీసుకురావాలి కదా. ప్రార్థన, మందిరము, వాక్యము, సేవకులు, పరిచర్య ఇవన్నీ మీరు నేర్పించినప్పుడు వారిని కూడా ప్రభు కనుదృష్టిలో వారు కూడా ఆశ్రయించబడతారు, వారు కూడా రక్షణలోకి వచ్చేస్తారు, వారు కూడా దేవుని యొక్క చేతుల్లో అరచేతుల్లో వారిని కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఈ విధంగా ప్రియ దేవుని బిడ్డలారా, నీ పిల్లలను అంటే నీవు దేవుని దగ్గర ఉన్నప్పుడు నీ పిల్లల విషయంలో కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నీ పిల్లలను ఆయనే ఎక్కడ తప్పిపోకుండా కాపాడే దేవుడు అంటున్నాడు. నీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్త కలిగే చూపించే దేవుడు అంటున్నాడు. ఇశ్రాయేలు నీ పిల్లలు తప్పిపోరు అని చెప్పినాడు దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ పిల్లలందరూ కూడా దేవుని ఉపదేశంలో ఎదుగుతారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మొదట నువ్వు దేవుని బిడ్డగా, మొదట నీవు దేవుని యొక్క స్వాస్థ్యంగా, మొదట నీవు ప్రభు దగ్గర నేర్చుకొని నీ కుటుంబంలో దేవునికి ఎంత విలువైన స్థానాన్ని ఏర్పాటు చేస్తావో, నువ్వు మొదటి స్థానాన్ని ఏర్పాటు చేస్తావో, అప్పుడు నీ కుటుంబంకంతా కూడా ఆ రక్షణ కార్యం జరిగిస్తాడు దేవుడు. నీ పిల్లలు కూడా దేవుని యొక్క రక్షణలోకి వచ్చేస్తారు. రక్షించేవాడు ఆయనే కనుక పిల్లలను కూడా చాలా జాగ్రత్తగా పెంచడం నేర్చుకోవాలి పేరెంట్స్. పిల్లల విషయంలో శ్రద్ధ కలిగి దేవునికి ఇష్టంగా దేవుని మనసు ప్రకారంగా మీరు పెంచాలి. ఎందుకంటే దేవుడు ప్రతి బిడ్డను తల్లి గర్భంలో వేసేటప్పుడు వారి పట్ల కూడా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి వారిని తల్లిదండ్రి ద్వారా బయటికి తీసుకొస్తున్నప్పుడు వారి ప్రణాళికను నెరవేర్చే విధంగా, వారి పట్ల ఉన్న ప్రణాళికను నెరవేర్చే విధంగా తల్లిదండ్రి వారికి మార్గదర్శకులుగా ఉండాలి. ఆ విధంగా దేవుని యొక్క మార్గంలో వారిని దేవునికి ఇష్టంగా నడిపించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని కుటుంబాల్లో కొట్లాటలు, మార్నింగ్ లేస్తేనే కొట్లాటలు, చాడీలు, పిల్లల ద్వారా కొట్లాడుకునే వాళ్ళు ఉన్నారు, పిల్లలే కొట్లాడుతూ ఉంటారు. అలా కూడా కుటుంబాల్లో ఉండకుండా చాలా జాగ్రత్త కలిగి కుటుంబాల్లో నెమ్మది, ప్రార్థన, వాక్యము ఆ విధంగా కుటుంబాలు ఉండాలి. పిల్లలు కూడా చిన్న వయసు నుండే వారి మనసులో మా కుటుంబంలో ఇవి ఉండకూడదు అనేది వాళ్ళు తెలుసుకొని దేవునికి ఇష్టంగా బ్రతుకుతారు. అట్టి కుటుంబాలుగా, అట్టి పిల్లలుగా మీ పిల్లలు ఉండి దేవుని చేత రక్షించబడుదురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకునేసే నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశించండి, ఆరోగ్యాలు దయచేయండి. నువ్వు మంచి దేవుడవయ్యా, మనసున్న దేవుడవయ్యా, అయ్యా నమ్మదగిన దేవుడవయ్యా, మాట ఇస్తే నెరవేర్చేవాడవయ్యా, అయ్యా నీవే పిల్లలను కూడా రక్షిస్తా అంటున్నావయ్యా. ఎంతో గొప్ప దేవుడవు తండ్రి. తల్లిదండ్రిగా కొంతవరకే వారిని రక్షించగలుగుతారు అయ్యా నాయన. అనేక సమస్యలలో వారిని రక్షించలేరు. అయితే నీవు అన్ని విషయాల్లో పిల్లలను కూడా రక్షించే దేవుడు అంటున్నాడు. ఏ పసిబిడ్డను కూడా వదిలిపెట్టని దేవుడు అయ్యా. అందరినీ కూడా, చిన్నపిల్లల్ని కూడా దీవించండి. ప్రతి కుటుంబంలో ఉన్న చిన్నపిల్లలు నీకు ఇష్టకరమైన పాత్రలుగా మార్చబడి, నీకు ఇష్టంగా మలచబడి, నీ కొరకై ఎదురు చూసేవారుగా నైనా నీ కొరకై నైనా చిన్న వయసు నుండే నేర్చుకుంటూ యవ్వన ప్రాయములో ఒక బాణములాగా నీ కొరకు వాడబడుతూ అంబుల పొదలేని బాణముల వల్ల యవనస్తులు ఉండునట్లు అయ్యా నాయన నీ కొరకే బ్రతికేటువంటి వారుగా, నీ ప్రణాళిక నెరవేర్చేవారుగా మార్చమని, నీ చిత్తాన్ని జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. Praise Lord.